లాస్ట్ వీక్ వీడియోలో నేను దేవుడి ఫోటోలు పెట్టుకోవడానికి కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదంటే దేవుడు పెట్టుకోవడానికి ప్లేస్ ఉన్నా కూడా చిన్నపిల్లలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఎలా మనం దేవుడిని ఎలా పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేశానండి. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది అంటే ఇప్పుడు నేను కట్టింది చూపిస్తున్నాను చూసారా, ఇది ఎలా కట్టాను అనేది సపరేట్గా ఒక వీడియో చేశాను. ఇప్పుడైతే దీని మీద దేవుడి ఫోటోలు ఏ విధంగా పెట్టాను, అదేవిధంగా ఏ విధంగా అలంకరించుకున్నాను అనేది చూపిస్తాను. ఈ వీడియో కొందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మధ్యలో చెక్క పెట్టాను కదండి, దాన్ని అలంకరించుకోవడం కోసం నేను ఇక్కడ ఒక గిన్నెలో వరిపిండి అండి, బియ్యపిండి అంటాం కదా, రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ తీసుకుని మూడింటిలో కూడా కొంచెం వాటర్ కలుపుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. బియ్యపిండిలో అయితే కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయి, ఎందుకంటే అది ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. సో అందుకని నాకు తోచిన విధంగా, నాకు వచ్చిన విధంగా నేను అలంకరించుకున్నానండి. మీ క్రియేటివిటీని బట్టే మీరు ఇంకా వేరే ఏదైనా కూడా మీరు ట్రై చేయొచ్చు, బట్ నాకున్న ఐడియాని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇలాగ మూడిట్లో కూడా వాటర్ కలిపేసుకున్న తర్వాత ఇయర్ బడ్స్ తీసుకున్నానండి. అందరిళ్ళలో కూడా ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఒకవేళ లేకపోతే చిన్న కర్రపుల్లకి లాస్ట్లో పలుచగా క్లాత్ ఏదైనా కట్టేయండి. అండ్ ఒక చాక్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి చెక్కకి ముగ్గు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసే ముగ్గు ఏంటంటే వెంటనే చెరిగిపోదండి, కనీసం మీకు 3-4 months అయినా అలా ఉంటుంది. సో అందుకని ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా మీరు ముగ్గు అనేది వేసుకోండి. నేనైతే అటు ఇటు కూడా స్వస్తిక్ మార్క్ వేసుకొని మిడిల్లో కమలంలాగా డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే చాక్ పీస్తో నేను ఒకసారి వేసుకొని చూసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వేసేసుకున్న తర్వాత మనకి పై భాగం కంటే కూడా చుట్టూ భాగమే మనకి పైకి కనిపిస్తుంది కదండి. అంటే నేను తీసుకున్నటువంటి వుడెన్ చెక్క ఉంది కదా, సో దీని చుట్టూ ఎక్కువ కనిపిస్తుంది. సో దీని చుట్టూ నేను కుంకుమ బట్టలు, అదేవిధంగా బియ్యపిండిలో కూడా నేను వాటర్ కలిపాను కదండి, ఒక కుంకుమ బట్టు, ఒక బియ్యపిండితోటి బట్టు పెట్టుకున్నాను. ఇవి కూడా మీకు చాలా రోజులు ఉంటాయండి, అస్తమానం ఇవి ఏమీ చెరిగిపోవు. సో మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. కాకపోతే బియ్యపిండి పెట్టుకునేటప్పుడు కొంచెం పల్చగా పెట్టుకోండి. మీరు థిక్గా పెట్టారంటే అది ముద్ద కింద డ్రై అయిపోయి కింద పడిపోతుంది. సో కొంచెం పల్చగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఫింగర్తో కంటే కూడా ఈ ఇయర్ బడ్తో పెట్టుకుంటే ఏంటంటే మనకి నీట్గా వస్తుంది. ఇంకా అస్తమానం చేయి అనేది వాష్ చేసుకోవాల్సిన పని ఉండదండి, నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా నేను ఓన్లీ ఫ్రంట్ వైపు కనిపించేది, అదేవిధంగా సైడ్స్ కూడా బయటకు కనిపిస్తుంది కదా, సైడ్స్ది పెట్టాను. వెనక భాగం వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇంకా బ్యాక్ సైడ్ అయితే పెట్టలేదండి. ఇప్పుడు పై భాగం నేను వరిపిండి, పసుపు, అదేవిధంగా కుంకుమ తీసుకున్నాను కదా, సో దాంతో నాకు వచ్చిన విధంగా నేను వేసుకుంటున్నాను. పెయింట్ అయితే ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు వేసుకునేటప్పుడు కుంకుమ పసుపు అయితే పర్లేదండి, కలర్ ఉంటుంది. కానీ బియ్యపిండి ఏంటంటే కలర్ రాదు కదా మనకి. సో మరి థిక్గా వేసేసారంటే కనుక ఆరిపోయిన తర్వాత డ్రై అయిపోయి అది ఉండల కింద పడిపోతుంది. సో మ్యాక్సిమం పల్చగా వేయడానికి ట్రై చేయండి. సో ఆరిన తర్వాత అలా పట్టుకుని ఉంటుంది, మీకు కింద పడదనమాట అది. సో కంప్లీట్గా వేసేసిన తర్వాత ఇలా ఉంటుందండి. నేను కలర్ వేసిన తర్వాత మళ్ళీ పైన అవుటింగ్ అంటే బార్డర్ అంతా కూడా మళ్ళీ నేను వరిపిండితోటి వేసుకున్నాను. బట్ ఇది డ్రై అవ్వడానికి మాత్రం టైం పడుతుందండి. సో ఇది డ్రై అయిపోయిన తర్వాత కనీసం ఒక 7-8 hours అయినా పట్టేస్తుంది ఇది డ్రై అవ్వాలంటే కంప్లీట్గా. సో ఇది డ్రై అయిన తర్వాత నేను ఫొటోస్ ఏ విధంగా పెట్టాననేది చూపిస్తాను. అదేవిధంగా ఫొటోస్కి బొట్లు ఏ విధంగా పెట్టాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు, నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇప్పుడు దీన్ని నేను ఇలా ప్లేస్ చేసేసానండి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. మీకు ఇంకా కావాలంటే ఆ కట్టినటువంటి తాడులు ఉన్నాయి కదండి, సో దాన్ని కూడా మీరు ఏదైనా లేస్తో కానీ దేనితో అయినా మీరు కవర్ చేసేయచ్చు. ఇప్పుడు ఫొటోస్ డైరెక్ట్గా దాని మీద పెట్టేయకుండా నేను ఏం చేస్తున్నానంటే, ఫొటోస్కి రింగ్స్ ఉంటాయి కదండి, సో ఈ రింగ్స్లో ఏంటంటే నేను ఇక్కడ తాడు తీసుకున్నాను.
సో తాడు తీసుకొని నాకు ఎక్కడైతే కావాలో అక్కడ నేను ఇలాగ ప్లేస్ చేసేసుకొని ఎలాగో విండోస్కి ఉన్నాయి కదండి, ఓసులు ఉన్నాయి కదా, సో దానికి నేను ముడివేసేసుకుంటున్నాను. కింద ఏంటంటే కింద వేలాడేలా కాదండి, కింద చెక్క మీదే పెట్టుకుని సో ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి నేను తాడు అనేది కట్టుకున్నానండి. ఎందుకనంటే మరి ఇన్కేస్ తాడు తెగిందంటే మళ్ళీ ఫోటో కింద పడిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను కిందకనే పెట్టుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, నేను దాన్ని మీదకి పెట్టుకున్నానండి. వేలాడేలాగైతే నేను పెట్టుకోలేదు. అండ్ మిగిలిన ఫొటోస్ కూడా నేను ప్లేస్ చేసేసుకున్నాను. కాకపోతే ఏంటంటే చాలామందికి ఎక్కువ ఫొటోస్ ఉంటూ ఉంటాయి, బట్ ఎక్కువ ఫొటోస్ అయితే పెట్టలేము కిటికీ సైజుని బట్టి. మాకున్న దానికి ఏంటంటే ఒక 5 అలా పట్టాయండి. ఇది మాకు ప్లేస్ లేక కాదు, మళ్ళీ చెప్తున్నాను, మా పాపతో ఇబ్బంది అవుతుంది, అన్ని బట్టలతో వెళ్ళి ముట్టుకుంటుందన్న ఉద్దేశంతో మేము ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. లేదంటే ప్లేస్ అయితే చాలానే ఉంది. అండ్ ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి.